నమస్కారం, ఎలా ఉన్నారండి? నేను డాక్టర్ గీతికా నూతకి, మీ ఫ్యామిలీ డాక్టర్. సో ఇవాళ అసలు ఒక జనరల్ ఫిజిషియన్ ఏమేమి హెల్త్ కండిషన్స్ని ట్రీట్ చేస్తారనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ ఫిజిషియన్ అంటే జనరల్ మెడిసిన్ కానీ ఇంటర్నల్ మెడిసిన్ కానీ చదువుంటారు వాళ్ళ స్పెషలైజేషన్ కింద. మీరు కొన్ని డెకేడ్స్ బ్యాక్ చూస్తే ఈ సూపర్ స్పెషలిస్టులు లేనప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఏ మెడికల్ అడ్వైస్ కావాలన్నా మనం జనరల్ ఫిజిషియన్నే కన్సల్ట్ చేసేవాళ్ళం. సో జనరల్ ఫిజిషియన్ అనేవాళ్ళు మనకు అక్యూట్ కండిషన్స్ లైక్ ఫీవర్స్ కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న ఇంజురీస్ కానివ్వండి, లేకపోతే మనకి వామిటింగ్స్ కానివ్వండి, గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, హెడేక్స్ కానివ్వండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా మీరు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ట్రీట్ చేస్తారు. మన క్రానిక్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఏమన్నా ఆర్థరైటిస్ కానివ్వండి, లేకపోతే మనకి ఏదన్నా ఒక ఫీవర్ వచ్చాక పోస్ట్ ఫీవర్ వీక్నెస్ కానివ్వండి, లేదా క్రానిక్ ఫెటీగ్ ఉన్నా కానివ్వండి, ఇలాంటి కండిషన్స్ని కూడా జనరల్ ఫిజిషియన్ ట్రీట్ చేస్తారు. సో అసలు వీళ్ళు ఏం ట్రీట్ చేస్తారో అని 5 మెయిన్ థింగ్స్ మనం చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇన్ఫెక్షస్ డిసీజెస్, అంటే మన కోల్డ్స్, ఫ్లూస్, కాఫ్, సైనసైటిస్, లేకపోతే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, ఇట్లాంటి జ్వరాలు ఏమున్నా జనరల్ ఫిజిషియన్ ట్రీట్ చేస్తారు. మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇట్లన్నిటిని కూడా జనరల్ ఫిజిషియన్ ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి డయాబెటీస్ రిలేటెడ్ డైట్ అడ్వైస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ ప్లాన్ కానివ్వండి, మెడికేషన్ స్టార్ట్ చేయటం కానివ్వండి, ఇన్సులిన్ కూడా స్టార్ట్ చేయటం కూడా జనరల్ ఫిజిషియన్ ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి హైపర్ టెన్షన్. ఇప్పుడు మనకి ఏదన్నా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా దానికి మనకు కరెక్ట్ ఎక్సర్సైజ్ ప్లాన్, లైఫ్ స్టైల్ అడ్వైజు, మెడికేషన్ టైట్రేషన్, అవన్నీ కూడా జనరల్ ఫిజిషియన్ చూస్తారు. ఇప్పుడు మనకి ఏమైనా హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నా, కార్డియాక్ ఇష్యూస్ ఉన్నా మైనర్వి, లేకపోతే మనకి ఏదైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, చెస్ట్ పెయిన్స్ కానీ ఇలాంటివి ఉన్నా కూడా జనరల్ ఫిజిషియన్ ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్, హెల్త్ స్క్రీనింగ్స్ ఎట్లా చేసుకోవాలి అన్నది కూడా జనరల్ ఫిజిషియన్ గైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జీరియాట్రిక్ కేర్, అంటే ఎల్డర్లీ పేషెంట్స్ అబవ్ ద ఏజ్ ఆఫ్ 75 years కూడా జనరల్ ఫిజిషియన్ చూస్తారు. వాళ్ళకి ఏ రకంగా మెడికేషన్ టైట్రేట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి సెవరల్ కంప్లైంట్స్ ఉంటాయి. ఆ సెవరల్ కంప్లైంట్స్కి మీరు ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరగకుండా మీరు జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే అన్ని సిస్టమ్స్కి సంబంధించిన ఇష్యూస్ని వాళ్ళు కరెక్ట్గా అడ్రస్ చేసి మీకు కరెక్ట్ సొల్యూషన్ని, గైడెన్స్ని ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి అడల్ట్ వ్యాక్సినేషన్స్. మనం పెద్దవాళ్ళైనా కూడా కొన్నిసార్లు మనకి సీజనల్ వ్యాక్సిన్స్ తీసుకోవడం కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకపోతే మనకి ఈ షింగిల్స్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ కానీ అలాంటి చాలా వ్యాక్సిన్స్ ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్. ఇవన్నీ కూడా మనకి జనరల్ ఫిజిషియన్ అడల్ట్స్లో ఎప్పుడు తీసుకోవాలన్నది అడ్వైజ్ ఇస్తారు. నెక్స్ట్ మన క్యాన్సర్ స్క్రీనింగ్ రిలేటెడ్ హెల్ప్ కానివ్వండి, ఇప్పుడు విమెన్స్ హెల్త్లో పాప్ స్మియర్స్ చేసుకోవటం కానివ్వండి, కొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్, మ్యామోగ్రఫీస్, మేల్స్లో వచ్చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఇవన్నీ కూడా మీకు జనరల్ ఫిజిషియన్ అడ్వైజ్ చేస్తారు. అసలు మీ ఫ్యామిలీలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఫస్ట్ ఒక జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మీరు ఏ రకంగా దాన్ని అప్రోచ్ చేసుకుంటే, ఏ రకంగా ఏ స్పెషలిస్ట్ని కలవాలి, లేకపోతే దాన్ని కరెక్ట్గా మెడికల్గా గైడ్ చేసి మీకు కరెక్ట్ సొల్యూషన్ ఇస్తారు. ఇప్పుడు మనం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్లు తీసుకునే కన్నా, లేదా ఒక హాస్పిటల్కి వెళ్ళిపోయి ఏ డాక్టర్ని పడితే ఆ డాక్టర్ని కలవాల్సిన అవసరం లేకుండా మీకు అనవసరమైన మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గించి కరెక్ట్ మెడికల్ అడ్వైస్ ఇవ్వడానికి జనరల్ ఫిజిషియన్ రోల్ చాలా ఇంపార్టెంట్. సో బేసిక్లీ మీరు చూస్తే హెడ్ టు టో ఏ ప్రాబ్లం ఉన్నా జనరల్ ఫిజిషియన్ చూస్తారు. కానీ మీకు కరెక్ట్ గైడెన్స్ కావాలి అంటే మీరు ఫ్యామిలీ డాక్టర్ కింద ఒక జనరల్ ఫిజిషియన్ని పెట్టుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. లాంగ్ టర్మ్ మీకు మెడికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. మీకు అసలు జనరల్ ఫిజిషియన్ ఏం చూస్తారు అనే టాపిక్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో టైప్ చేయండి. నా టీం కానీ నేను కానీ మీకు ఆన్సర్స్ చేస్తాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.